అటువంటి ఏనాడు పాప పుట్టిన గడియ పాపం గడి ఉన్నది పాపమ్మ జన్మించింది జన్మించినప్పుడు అటువంటి ఏనాడు రక్తం లోపల చెడు 3 తుమ్ములు తొమ్మింది అటువంటి ఏనాడు దేవి పాపమ్మ ఏనాడు జన్మనిందో గండ వేరికి 2 గరుడు పెద్ది రాదు వేరికి 2 గరుడు గొల్ల రాదు ముత్తరాజు ముందోట ముత్తమ్మ పెద్దోడ పెద్దమ్మ చిన్నది గౌరాయి అటువంటి ఏనాడు ముత్తరాజులు ఏమి చేసిండ్రు ఏడికెళ్ళో దొనకొండ పట్నం నుంచి గొల్లలు ఎరవచ్చిండ్రు గొల్లల గర్భాన మన ఊరి దేవుడు సంతానం ఇచ్చిండు సంతానం ఇయ్యడన్నారు రామా అని గుళ్ళ మన్ను పోద్దామని రేణుక పల్లేరు కాయలు పట్టిండ్రు ఆడోళ్ళు పల్లేరు కాయలు పట్టుకొని అటువంటి ఆడవాళ్ళునైనా గుళ్ళ ముంగడి గనక ఏనాడు ఏర వస్తున్నారు ఏర రావంగా గజవీర స్వామిదేవుడు చూసిండే అమ్మో కళ్ళ చూసి ఏమన్నాడు ఆడివాళ్ళ గారు నిజంగా ఎవరికి వచ్చిన గుళ్ళల్లో మన్ను పోతే పెద్దమదేవి నాడు పూజలు చేసింది మాత్రమే నాడు భిన్నమైపోతాయి అటువంటి ఏదో బట్టి 2 జోలు 7 సంఖ కేసుకొని 19 బట్టి 5 జోల కుడి సంఖ కేసుకొని త్రిశూలము సక్కని జంగమయ్యా ధనాదని అటువంటి ఏనాడు వాడల్ల గడ్డం ఏరవచ్చింది రాష్ట్రాలులారు నా బిడ్డలారు ఎటు వెళ్ళిపోతున్నారమ్మా అన్నప్పుడు కనుక 7 గొల్ల వచ్చిన గొల్లోని సంతానం ఇచ్చిండు మా ఊరి దేవుడు మాకు ఇయ్యలేదు పల్లెరుగాయలు కోసి చిట్టేను కంపగొట్టి వెళ్ళిపోతామని ఇక్కడ లేడు అటువంటి కాశీకి వెళ్ళిపోయిండు ఆ దేవుడైనా కాశీకి వెళ్ళిపోయినా గాని అన్ని వదిలిపెట్టమంటుండ్రు ఆడివాళ్ళు కాశీకి పోయినా కానీ మేము కాశీకి వెళ్ళిపోతామని ఆడివాళ్ళు ఏనాడు వలికిండ్రు కాశీలో దేవుడు లేకపోయినమ్మా వెళ్ళిపోయిండని ఆడోళ్ళు వలికిండ్రు ఆడివాళ్ళు వలికినప్పుడు అటువంటి ఏనాడు కానీ ఏముంటున్నది మరి ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ అని పొక్కలు వచ్చినా మోడీయమన్నారు మీరు చేసుకున్న 3 పాపాలు ఉన్నాయి పాపాలు ప్రాయచిత్తంగా ఉన్నట్టు మరి ఇక్కడ దగ్గర ఒక జడ్జవుకుల కోట లోపల దాదుకున్నటువంటి గండవేరి పచ్చులు ఉన్నాయి పచ్చి రక్తం తీసుకొచ్చి పచ్చి రక్తం లోపల మీరు దానాలు చేస్తే పారుకం అయితే వీటో రాసి తల్లులారా ఏనాడు పారుకమైంది అన్నప్పుడు అటువంటి ఇటువంటి సంగతి ఎట్లున్నది పెద్దిరాజు దగ్గరికి వెళ్ళిపోవాలి మీరు పెద్దిరాజు దగ్గరికి వెళ్ళిపోయి అటువంటి ఏనాడు చూసిన అన్న మాట తప్పుడు అబద్ధమాడడు ముంగటేసిన అడుగు వెనక దియ్యవోడు గొల్ల మెండే గుణములు 2 దారిల దగ్గర బాజుకీడు ఎర్రగొల్ల కీడు ఎదురుగొయ్య కీడు తొర్ర కీడు కొట్టాని కొమ్మల బర్రె కీడు అటువంటి కుక్కతో సయ్యాటల ఆడుడ కీడు అన్నప్పుడు కనుక ఆడవాళ్ళు ఏమి చేసారు వంపుడు ఎర్రల కింద కూర్చొని ఉన్నాడు వరుడు పెద్దిరాజు మరి అటువంటి పెద్దిరాజు పాదం పట్టే వరకు మరి అమ్మ తల్లులారా మీకు ఏ బాధ కలిగింది ఏమి కష్టం వచ్చి నా పాదం ఎందుకు పట్టిండ్రు వచ్చిన బాధలు నాతో చెబుతా బిడ్డ నేను కనుక ఏనాడు కనుక తీరుస్తానన్నాడు మాకు గండవేరి పచ్చి రక్తం కావాలన్నప్పుడు భార్యకు తీసుకొచ్చిన నేను కొడుకులు కనుక్కున్న బిడ్డలు కనుక్కున్న దొనకొండపట్నం వెళ్ళిపోవాలి కలిసి అటువంటి అన్నదమ్ముల ఏరు పోసుకొని నేను ఏర వచ్చిన వెళ్ళిపోతా అటువంటి నన్ను మాత్రం అన్నప్పుడు చూసిన ముంగటేసినాడు వెనక ఏమోను గండవేరి పక్షి ఎంత పక్షి బిషాయి ఎంత అన్నాడు వరుడు పెద్దిరాజు పెద్దమ్మ దగ్గరికి వచ్చిండు గొల్లా గొల్లా పెద్దిరాజు పెద్దిరాజు పెద్దమ్మ అటువంటి ఏనాడు 10 వారి పచ్చి రక్తం కోసం అంట నేను వెళ్ళిపోతున్నా కుక్కం రాగి సర్వగనక కుక్కం పెడితే పెద్దవదేవి వెళ్ళిపోతానంటాడు దేవుడు పెద్దిరాజు అటువంటి 10 వారి కనుక ఏనాడు పచ్చి రక్తం తెత్తనే పెద్దమ్మ పెద్దమ్మ ఇట్రా తీసుకొస్తానని వరుడు పెద్దిరాజు ఏనాడు వలికిండు పెద్దిరాజు వలికినప్పుడు అమ్మవారి పెద్దమ్మదేవి నాదన ప్రాణం వల్ల పోనాదా నాదన ప్రాణం వల్ల పోనాదా నాదరావు పెద్దిరాజా పెద్దిరాజా రావయ్య కొల్ల రాజా పెద్దిరాజా రావయ్య కొల్ల రాజా పెద్దిరాజా రావయ్య కొల్ల రాజా పెద్దిరాజా రావయ్య కొల్ల రాజా పెద్దిరాజా ఏరు ముందు మోసుకొని పోనాదు
మల్లే సిరిసేల పర్వతం రావయ్య మల్లన్న మల్లే అరకడీల పద్దు రావయ్య మల్లన్న మల్లే ముగ్గుల వరసేవ రావయ్య కోనాలు మల్లన్న మల్లే రాజ్యాల పేరు వేరు రావయ్య చెట్టు కోనాలు మల్లన్న మల్లే చూదమారెడ్డి ఏళ్ళు రావయ్య మల్లన్న మల్లే అయ్యగారి రూపము రావయ్య